హాయ్ ఫ్రెండ్స్, అందరైతే ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు బెండకాయ కర్రీ చేస్తున్నా. నా స్టైల్లో మీరు ఒక్కసారి చేసుకొని తినండి. అసలు బెండకాయ కూర వద్దు అనే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇందులో పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తున్నా కాబట్టి చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలంటే, ఫస్ట్ బెండకాయలు అనేవి కోసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అయితే ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే జిగురు జిగురు ఉంటుంది కాబట్టి బెండకాయ మనం ఫ్రై చేసినప్పుడు మంచిగా వస్తుంది. ఆ తర్వాత అయితే ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని మంచిగా అవి వేగిన తర్వాత అందులోనే పసుపు అనేది వేసుకోవాలి. బెండకాయలలో వేస్తే ఏమైందంటే ముక్కలకు పట్టుకుంటుంది కాబట్టి పచ్చిమిర్చి దాంట్లోనే వేయాలి. అవి కూడా మంచిగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ వేసుకొని కారం, ఉప్పు అనేది ఒకేసారి వేయాలి. ఎందుకంటే ఉప్పు వేస్తే జిగురు జిగురు అవుతుంది ఎప్పుడైనా బెండకాయ కర్రీలా. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని వేడి వేడి అన్నంలోకి ఎగ్గేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మరి మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి. వీడియోకి అయితే లైక్ చేయండి.